దీర్ఘకాలంగా క్లెయిమ్ చేయని ఆస్తుల బ్యాంక్ డిపాజిట్లు, బీమా, పీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ షేర్లను క్లెయిమ్ చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ కలెక్టర్ పమిల సత్పతి బ్యాంక్, బీమా, ఆర్థిక సంస్థల ప్రతినిధులకు సూచించారు. జాగృతి జనంబాటలో భాగంగా రెండో రోజు కరీంనగర్లో పర్యటించిన కవిత వివిధ రంగాల వారిని కలిశారు. మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకోకపోతే రేపటి నుంచి బంద్కు దిగుతామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమైక్య అల్టిమేటం జారీ చేసింది. దసరాకు ముందే ₹1,200 కోట్లు విడుదల చేస్తామని చెప్పి ₹300 కోట్లు రిలీజ్ చేశారని తెలిపాయి. ఫీజు బకాయిలు చెల్లించే వరకు కాలేజీలు తెరవబోమని, ఈ నెల 6,500,000 మందితో హైదరాబాద్లో సభ నిర్వహిస్తామని చెప్పింది. కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉచిత డయాబెటిక్ యోగా శిబిరాన్ని ప్రారంభించారు. నేటి నుంచి నెల 15 వరకు ప్రతిరోజు ఉదయం 6 నుండి 7 గంటల వరకు 30 నిమిషాల వరకు డయాబెటిస్ ను సహజ పద్ధతిలో నియంత్రించేలా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రపంచ మధుమేహ నెలను పురస్కరించుకొని లయన్స్ క్లబ్, పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ యోగా శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శనివారం 72,860 మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగా 31,612 మంది తలనీలాలు సమర్పించారు. అధికార పార్టీ కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నిన్న పోలింగ్ నిర్వహించగా 9,200 పైచిలకు ఓటర్లకు గాను 4,140 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపులో కర్ర రాజశేఖర్ తో పాటు ఆయన ప్యానెల్ కు చెందిన 9 మంది గెలుపొందారు.